వరల్డ్ కప్‌లో ఫస్ట్ మ్యాచే ఏదైనా పవర్‌ఫుల్ జట్టుతో పడుతుందంటే అంత అవకాశం లేదు. అమెరికాతో పడింది. అమెరికా అంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి వరల్డ్ క్రికెట్‌లో పసికూన అనుకుంటే, ఆ పసికూన సినిమా చూపించింది భారత జట్టుకి అని చెప్పాలి. తొలి 10 ఓవర్‌లో 4 వికెట్లు ఏకంగా ఇషాన్ కిషన్ దగ్గర నుంచి కీలకమైనటువంటి టాప్ 3, టాప్ 4ని పోగొట్టుకుంది. 10 ఓవర్‌లో కేవలం 63 పరుగులు. అది కూడా చివరిలో వచ్చినట్టు సూర్యకుమార్ కొట్టిన తర్వాత. మొదట్లో అయితే గనక కొట్టినటువంటిది ఏది ఫస్టే ఒక వికెట్ కోల్పోవడం, ఒక తిలక్ వర్మ కొట్టినటువంటిది కాస్త నిలబడింది. ఇషాన్ కిషన్ నిలబడుతున్నాడు అనుకుంటున్న టైంలో తడబడటంతో దెబ్బతిన్నాడు. ఆ తర్వాత వరుసగా కోల్పోయినటువంటి ఇది పెద్ద దెబ్బే తీసింది. టోటల్గా చూస్తే అమెరికా జట్టు ఆషామాషి కాదు అని మొదటి మ్యాచ్లో మొదటి పవర్ ప్లేలోనే నిరూపించింది. 6 ఓవర్ల పవర్ ప్లేలో 3 వికెట్లు తీసి మరి నిరూపించింది. 10 ఓవర్లోపు 4 వికెట్లు తీసి టోటల్గా సినిమా చూపించింది భారత జట్టుకి. పవర్ ప్లే లోపు 2 వికెట్లు, ఆ తర్వాత ఇంకో 2 వికెట్లు, మొత్తం 10 ఓవర్లో 4 వికెట్లు దూరం చేసింది. చివరికి సూర్యకుమార్ యాదవ్ లాంటి కెప్టెన్ కూడా చాలా స్లోగా ఆడాల్సి వచ్చింది. రింకుతో కలిసి నిదానంగా ఆడుతున్నాడు. అది చివరికి T20 మ్యాచ్ లాగా కాకుండా వన్డే మ్యాచ్ లాగా, లేకపోతే టెస్ట్ మ్యాచ్ లాగా నిదానంగా జరుగుతూ ఉన్న స్టేజ్కి తీసుకొచ్చిందంటే అటు పాకిస్తాన్ వాళ్ళు, ఇటు ఇండియా వాళ్ళు, వీళ్ళందరినీ కలిపి పెట్టుకున్నటువంటి అమెరికా జట్టు అంటే కలగూర గంపే కానీ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చూపించి భారత్ జట్టుకు చుక్కలు చూపెడుతోంది.